రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 98-99 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాల తరువాత ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఒకే వేదికపై చిన్ననాటి మిత్రులు వారి కుటుంబంతో కలిసి సరదాగా గడిపారు. అనంతరం 25 సంవత్సరాల క్రితం వారికి విద్య నేర్పిన గురువులకు సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. అనారోగ్య కారణాలతో మృతి చెందిన ఉపాధ్యాయులకు స్నేహితులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం ఒకే తరగతి గదిలో ఆడుతూ పాడుతూ చదువుకున్న చిన్ననాటి స్నేహితులందరూ మళ్లీ ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్య నేర్పిన గురువులు హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుని స్నేహితులతో కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఫస్ట్ మొబైల్ గుర్తు చేసుకొని మన దగ్గర హై స్కూల్ లేకపోతే అంటే ఇంట్లో హై స్కూల్ లేదు, గంభీర్పూర్లో లేదు, కొరతలో ఉంది, ఇటు వెంకటలో ఉంది, తప్పితే జగించాను. నేను ఇది రెండు విడిచిపెట్టి అడవి దారి పెట్టాను. గోవిందారం, రాజలింగంపేట, ఈ విధంగా భీమవరం నుండి అంతర్గామానికి జగిత్యాలకు నడుచుకుంటూ పోయాను. కొంచెం బియ్యం, చిట్టడు పప్పు, చిట్టడు ఉప్పు, చిట్టడు కారపొడి అన్ని ముళ్ళగట్టుకుని పోయి చిట్యాలకు చదువుకున్నాను. 4 years అక్కడనే ఈ జంగంలో నుండి నడవడం 4 సంవత్సరాలు నడిచింది. అంటే ఎవరు కూడా సాధ్యం అలాంటి మా తండ్రి కష్టపడి నన్ను చదివించాను. అప్పుడు ఇంజనీరింగ్ వరకు పోతే సీట్ దొరకలేదు, డిగ్రీ కొరకని వరంగల్ సీట్ దొరకకపోతే జమ్మిగుంటలో డిగ్రీలో సీట్ దొరికింది. అది ఇక్కడ అంటే ఉద్యోగానికి లోపలికి అది పెద్ద రైల్వే స్టేషన్.